ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వినయ్ మోటో వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఢిల్లీ దాటి అయితే ఒక 150 కిలోమీటర్స్ దగ్గర అయితే వచ్చి ఈడ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో అయితే నైట్ అయితే స్టే చేసినాము. ఇప్పుడైతే ప్లాన్ వచ్చేసి అయితే చిన్న చేంజ్ అయిపోయింది. ఎందుకంటే మన బండికి అయితే ఫుల్ లగేజ్ అయిపోయింది. ఇంకోటి బండి కొంచెం లైట్ ప్రాబ్లం వల్ల, ఇంకోటి నా చెయ్యి హ్యాండ్ ప్రాబ్లం వల్ల కొంచెం 2 days నుంచి అయితే పెయిన్ అయితే ఇంకెక్కువైపోయింది. దానివల్ల అయితే మనం చిన్న రైడ్లో అయితే చిన్న చేంజ్. సత్య ఇంకా శ్రీనాథ్ అయితే స్పిటి జాన్స్కర్ సైడ్ అయితే వెళ్ళిపోతారు. మనమైతే లదాఖ్ సైడ్ అయితే వెళ్ళిపోతున్నాము. మళ్ళీ తిరిగి సత్య శ్రీనాథ్ అయితే మళ్ళీ స్పిటి జాన్స్కర్ కొట్టుకొని మళ్ళీ రిటర్న్ లదాఖ్ అయితే వస్తారు. ఆ టైంలో మేము లదాఖ్ అయితే ఫినిష్ చేసుకుంటాము. ఎందుకంటే ఈ ఒక్క హ్యాండ్ వల్ల ఈ హ్యాండ్ అయితే చాలా పెయిన్ వస్తుంది. దానివల్ల అయితే మనం ఈ డిసిషన్ అయితే తీసుకున్నాం. ఎందుకో రిస్క్ చేయాలనిపిస్తలేదు. అసలైతే మొత్తం ప్యాక్ చేసుకొని అయితే బండి పార్సల్ చేసి ఇంటికైతే వెళ్ళిపోదాం అనుకున్నా. ఇంక 7 వరకు వచ్చి మళ్ళీ ఎందుకని చెప్పి ఇప్పుడైతే రైడ్ కంప్లీట్ చేస్తున్నాం. ఇంకా ఇప్పుడైతే మనం బండి అయితే ఏం డ్రైవ్ చేయట్లేదు, మహేష్ భాయ్ అయితే డ్రైవ్ చేస్తున్నాం మన బండి అయితే. మనమైతే వెనక కూర్చుంటాం పెళ్ళియన్గా అయితే. చండీగఢ్ వచ్చేసి అయితే 200 కిలోమీటర్స్ ఉంది ఈ నుంచి. ఓకే గాయస్, మనం వెనక అయితే కూర్చున్నాం గాయస్. వెనక కూర్చుంటే పిచ్చులు వేస్తుంది గాయస్ మనకైతే. ఇంకా తప్పదు కదా, మన హ్యాండ్ కోసం అయితే తప్పదు, వెనక కూర్చోవాలి కదా అన్నవాళ్ళు. మంచిగా యూపీ నుంచి అయితే స్టార్ట్ అయ్యారు, ఫుల్ లగేజ్ సెటప్ చేసుకుర్రు అన్నవాళ్ళు. ఇప్పుడైతే మనం వచ్చేసి తినడానికి అయితే ఆగాలి. మార్నింగ్ నుంచి అయితే టిఫిన్ అయితే లేదు, ఏమీ లేదు. మీకు కొంచెం వ్యూ డిస్టర్బెన్స్ అయితే ఉండొచ్చు, ఇక తప్పదు కదా, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ట్రై చేద్దాం మనం కూడా వ్యూ కోసం బండి నడపాలని. ఇగో వీళ్ళు చూడు బండి నడుపుకుంటూ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు గైస్. తప్పదు కదా. ఇంకా ఇక్కడైతే మొత్తం దీంట్లలో అయితే తీసుకోవద్దు. మా హారన్ ఎట్లా కొడుతుర్రా బాబు. ఇంకా జమ్మూకి వచ్చేసి అయితే 11 hours అయితే చూపిస్తుంది. ఈ సీట్ అయితే మంచిగా నిన్న నుంచి అయితే ఎంజాయ్ చేస్తుంది గైస్. ఇంత మాత్రం క్రూజ్ కంట్రోల్ ఉంటే మాత్రం ఇట్లా నడుపుతారు బండ్లు అయితే. మనాలి వచ్చేసి 321 కిలోమీటర్స్ అవుతుంది. మనం సక్సెస్ఫుల్గా అయితే పంజాబ్లో కూడా ఎంట్రీ అయిపోయినాము. యాప్ పెట్టుకొని కదా, ఎందుకు ఏడిపోతురు అసలు, ఏడిపోతురు ఏమైనా అర్థమవుతుందా? ఏం దాటేసి వచ్చినావు? ఆయన పాటలు పెట్టుకొని ఎగురుతుండు మంచిగా, నువ్వేమో ఆయన వెనకబడి వస్తున్నావు. ఆయన వెనకబడి మేము వస్తున్నాం మ్యాప్ లేకుండా. నైస్ నైస్ నైస్. हाय बोल हाय. फूड अच्छा है, फूड अच्छा है जी. किधर से गांव कौन सा है? हिमाचल. इधर ही अभी ये कौन सा गाँव? मौली. టోటల్ షాహీ ధాబా అని ఉంది. ఈయనే ఫుడ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. మార్నింగ్ నుంచి అయితే మనం అయితే టిఫిన్ ఎట్లాంటిది అయితే ఏం చేయలేదు. ఇప్పుడైతే నేను మహేష్ అన్న అయితే లదాఖ్ అయితే స్టార్ట్ అవుతున్నాము. శ్రీనాథ్ అండ్ సత్య అయితే స్పిటి సైడ్ నుంచి స్పిటి జాన్స్కర్ ఇట్లా చూసుకుంటూ మళ్ళీ లదాఖ్లో అయితే మనం వచ్చి కలుసుకుంటారు. ఎందుకంటే మన హ్యాండ్ కొంచెం ప్రాబ్లం ఉంది కదా, దానివల్ల ఎందుకు రిస్క్ చేయడం. స్పిటి జాన్స్కర్ రోడ్స్ కూడా బాగాలేవు, కొంచెం కూల్ క్లైమేట్ ఎక్కువ ఉంటుంది, -levels అని. మనం అయితే ఇటు లదాఖ్ నుంచి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు శ్రీనాథ్ సత్య అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా ఏ వద్దు రైటా, జాగ్రత్త. మరి ఏమంటే ముందే ఫోన్ చేయి, ఏమంటే చెప్పు, సరేనా? సరైన ఉండక అట్లనే జాగ్రత్త పోరి. తొందర ఏం ఎక్కువ ఏం జల్దీ పోవాలని జాగ్రత్త పోండి. నిదానంగానే ఒప్పుకున్నంత వరకు కంప్లీట్ చేసుకోరు. ఏమైనా రిస్క్ అనిపిస్తే వెళ్ళిపోయిన తర్వాత కానీ చేయొచ్చు రైడ్, సరేనా? బండి చూసుకోరేమన్నా ప్రాబ్లం నేను వచ్చిన ప్రాబ్లం ఉంటే ఎమ్మటే చూసుకోరు, లేదా మెకానిక్స్ ఉంటుంది. ఇప్పుడు శ్రీనాథ్ సత్య అయితే వెళ్ళిపోతారు ఈ నుంచి. కొంచెం డిసప్పాయింట్మెంట్ నాకు కూడా. ఇంత దూరం కలిసి వచ్చి ఈ నుంచి కొంచెం డివైడ్ అవుతుంటే నాకు కూడా ఎట్లా ఉంది. ఈ ఇన్సిడెంట్ అయిన వల్ల ఇవన్నీ అవుతున్నాయి. ఇంకా
రైడ్లో అయితే 14th or 15th ఫ్యూల్ స్టాప్ గుర్తులేదు నాకైతే. నేను మొన్న అయితే 3 బైక్స్ ఉండే కదా, ఈరోజు ఒక్క బైక్ మీద రైడ్ చేస్తుంటే ఏదో కొత్తగా ఉంది. ఇంకేదో 2 రోజులు అయితే అలవాటు అయిపోతుంది. స్టోరేజ్ క్లియర్ చేయాలి ఫస్ట్ నాది. ఛార్జింగ్ ఎంత ఉంది చూడు, ఛార్జింగ్ ఎంత ఉంది? హీరో 9 పెట్రోల్ కొట్టించుకొని కొంచెం సేపు ఇట్లా కూర్చొని రెస్ట్ తీసుకుంటుంటే ఆంటీ వచ్చి మన చెయ్యి పరిస్థితి చూసి చాయ్ పెట్టియాలా బయట అని చెప్పి మననైతే చూసి అయితే చాయ్ పెట్టించింది ఆంటీ. వద్దు వద్దు ఆంటీ అంటే కూడా షుగర్ తక్కువ వేయాలా ఎక్కువ వేయాలా అని చెప్పి మరీ చాయ్ అయితే పెట్టించింది మన కోసము. చాయ్ అయితే తాగేసినాము. ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ అవుతున్నాము. ఇంకా ఆంటీకి అయితే థ్యాంక్ యూ చెప్పుదాం. థ్యాంక్ యూ బాయ్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆంటీ. ఏంది సంత అంతా మొత్తం ఆగమాముంది సంత. ఇట్లా 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 ఊగుతుంటే భయం అవుతుంది నాకు అసలు. చండీగఢ్ రోడ్లో అయితే మనం అయితే శాడిల్ స్టే కోసం అని ఆగినాము. ఇదైతే మొత్తం శాడిల్ స్టే అయితే మొత్తం చేయించినాం. ఇంకా ఇక వీళ్ళే ఇద్దరు అన్నవాళ్ళు. అచ్చా థ్యాంక్ యూ, పర్ఫెక్ట్ వర్క్ करे, वर्क अच्छा है तुम्हारा, वर्क अच्छा करे. हाँ वर्क अच्छा है. हाँ थैंक यू. हमारा पैशन है. हाँ कुछ लोग होते हैं एडजस्टमेंट करते हैं, हम एडजस्टमेंट नहीं करते. हाँ हमारा वो हमें होता है अच्छे से अच्छे करके दिखाएं. हाँ वही. दूसरा बंक पेट्रोल बंक में भी ऐसी आंटी बेटे चाय पियो बोल के 5-6 बार पूछा ऐसा, इसीलिए अभी तुम भी चाय दिया. थैंक यू. हाँ तो अच्छा రిసీవింగ్ अच्छा है तुम्हारा. ఇంకా స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు 7 వరకు అయితే 8 వరకు అయితే వెళ్ళిపోయి స్టే అయితే తీసుకొని మార్నింగ్ అయితే శ్రీనగర్ అయితే స్టార్ట్ కావాలి. ఇప్పుడే మన హైదరాబాద్ వాళ్ళు అయితే ఇక్కడ కాలేజీలో యూనివర్సిటీలో చదువుకుంటారట. ఇక్కడనే కలిసిపోయారు. యూట్యూబ్ ఈడైతే తెలుగు వాళ్ళు చాలామంది అయితే స్టడీ చేస్తారంట. ఈ మన చండీగఢ్ నుంచి అమృత్సర్ పోయే రోడ్లో అయితే ఉంది ఇది. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ అంట. అంటే స్టార్టింగ్ ఇయర్ కదా, సమ్మర్ టర్మ్ అవుతుంది ఇప్పుడు. ఓకే గైస్, ఎవరన్నా హైదరాబాద్ నుంచి కానీ మన తెలంగాణ ఏపీ నుంచి కానీ ఎవరన్నా ఈ కాలేజీలో ఉండుంటే కింద కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. ఒకసారి చూస్తా ఎంతమంది ఉన్నారో ఈ కాలేజీలో అయితే. అసలు పంజాబ్ వాళ్ళది అయితే వేరే మాడిఫై. ఒకసారి చూడొచ్చు హైలైట్స్ అయితే ఎట్లా చేసాను చూడండి గాయస్ ఒకసారి. మొత్తం అసలు లైటింగ్ మొత్తం టైర్లు అయితే పెంచేసిండు. అసలు రోడ్డు మీద పోతుంటే పరపర సప్పుడు వస్తుంది. అసలు వేరే మాడిఫై వాళ్ళదైతే ప్రతి ఒక్క బండి అయితే మాడిఫై చేస్తారు పక్క. అది పోలీస్ వాళ్ళు అయితే ఏమన్నారా అంటే వాళ్ళని అయితే ఏమన్నారా అంట మరి. చూడొచ్చు ఎంత మంచిగా మాడిఫై చేస్తారు. లైటింగ్ సెటప్ మామూలుగా లేదు అసలు. ఇప్పుడు జలంధర్ వచ్చేసి అయితే 65 కిలోమీటర్స్ అవుతుంది. 1 అవర్ అయితే చూపిస్తుంది ఈ నుంచి. ఇప్పుడైతే జస్ట్ లైట్గా జీరా రైస్ ఇంకా ఎగ్ బుర్జీ అయితే కంప్లీట్ చేసుకున్నాం ఈ హోటల్లో అయితే. రైస్ ఇప్పుడే షైనాయా గ్రాండ్ విలాస్ అంట. మనకైతే ఇంగ్లీష్ అయితే రాదు, ఏమనుకోకండి. వీళ్ళైతే రెండు హిమాలయన్ ఒక వీస్టమ్ పైన అయితే వచ్చిర్రు. ఈడ విలాస్లో అయితే రూమ్ తీసుకురంట. రూమ్స్ అయితే ఇక్కడ ఫుల్ అయిపోయినాయి. అందుకే ముందర ఇండియన్ ఆయిల్ అయితే పెట్రోల్ బంక్ ఉంది. ఆడ పోయి అయితే మనం టెంట్ అయితే స్టే చేద్దాం, అయిపోతుంది. థ్యాంక్ యూ. చలో ఓకే గైస్, ఇప్పుడైతే మనం పతాన్కోట్కి అయితే ఒక 20 కిలోమీటర్స్ దూరంలో అయితే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ అయితే ఉంది. ఇప్పుడైతే టెంట్ వేసుకున్నాము, ఇంకా పండుకోవాలి. టైం వచ్చేసి 12:58 అవుతుంది టైం. అయితే చాలా లేట్ అయిపోయింది. అసలు అయితే 7కి అయితే రైడ్ స్టాప్ చేయాలి. కొంచెం ప్లేస్ దొరకనందువల్ల లేట్ అయిపోయింది. ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. సో thanks for watching. Don't forget to like, share, subscribe my channel. Vinay Motovlogs signing off.
బై బై, టాటా, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. The next morning. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వినయ్ మోటో వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఇప్పుడైతే లగేజ్ అయితే మొత్తం ప్యాక్ చేసేసినాము. ఇప్పుడైతే ఇంకా శ్రీనగర్ అయితే స్టార్ట్ అవుతున్నాము. శ్రీనగర్ ఇడికెళ్ళి వచ్చేసి 300 చేంజ్ కిలోమీటర్స్ ఉంది. లగేజ్ అయితే మొత్తం ప్యాకప్ సెట్ ఉంది. ఈ శాడిల్ స్టైల్ పెట్టించినాక మంచిగా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు నాకు కూర్చోవడానికి కూడా ఇబ్బంది ఏం లేదు. మనకు పతాన్కోట్ అయితే లెఫ్ట్కి అయితే వెళ్ళిపోవాలి, జమ్మూ అయితే రైట్కి వెళ్ళిపోవాలి. ఇటు మనకైతే వ్యూ డిస్టర్బెన్స్ అవుతుంది గాయస్, ప్లీజ్ ఏమనుకోకండి. రెస్ట్ చేస్తున్నా, అది మీకు కూడా తెలుసు, నేను చెప్పనవసరం లేదు. మీకు ఐడియా ఉంటే బ్యాక్ వీడియోలో చూస్తే మీకు అర్థమై ఉంటుంది సిచ్యువేషన్ ఏంది, మళ్ళీ ఎందుకు రైడ్ స్టార్ట్ చేసిండు అనేది. అప్పుడే మనకైతే కూల్ వెదర్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఓకే గైస్, మనకైతే లదాఖ్ అయితే రాలే, ఇంకా అప్పుడే వాటర్ క్రాసింగ్ అయితే వచ్చేసింది. సో గైస్, ఇప్పుడైతే మనం జమ్మూలోకి అయితే ఎంట్రీ అయిపోయినాము. కాకపోతే సిమ్ అయితే తీసుకోవాలి. చూడొచ్చు సిగ్నల్ అయితే మొత్తం వెళ్ళిపోయింది. సిమ్ కోసం అని చెప్పి ఇక్కడైతే ఆగినాము. ఇప్పుడే ఈడైతే ఎయిర్టెల్ సిమ్ అయితే తీసుకున్నాము. అన్న అయితే ఎయిర్టెల్ సిమ్ ఇచ్చేసిండు. ఎయిర్టెల్ అయితే సిగ్నల్ మంచిగా వస్తుందని చెప్పిండు. చూడాలి ఇంకేమొస్తుందో. మన సిమ్కి వచ్చేసి కాస్ట్ 450 రూపీస్ అయితే తీసుకుండు. ఈ నుంచి అయితే మనకి మన ఫోన్ సిగ్నల్స్ అయితే ఆఫ్ అయిపోతుంది. ఈడైతే జమ్మూకి ఎంట్రీ అయినప్పుడే ఈ టోల్ ప్లాజా దాటంగానే మనం సిమ్స్ అయితే తీసుకోవాలి. ఇక్కడ సిమ్స్ తీసుకొని అయితే స్టార్ట్ కావాలి లోపలికి. మన సిమ్లో అయితే సిగ్నల్ అయితే రావు, క్లోజ్ అయిపోతాయి అవి. సో గైస్, ఇప్పుడే తినడానికి అయితే ఆపినాము. మార్నింగ్ నుంచి అయితే ఏమీ లేదు. ఇందాక ఒక చాయ్ తాగినాము, కాకపోతే సెట్ కాలే. ఫుడ్ అయితే తినాలి, ఫుల్ ఆకలిస్తుంది. సోనియా వషోని దాబా అంట. ఇప్పుడే ఫుడ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం ఇక్కడ. ఆ ఫుడ్ తిని ఒక గంట సేపు, మాకు తినడానికి అయితే ఒక గంట సేపు, 2 అవర్స్ అయితే ఇన్నే అయిపోయింది. అట్లా రోటీ ఇంకా పన్నీర్ కర్రీ అయితే చెప్పిన. మహావీర్ మెడికోస్ అని మన జమ్మూ రూట్లో అయితే ఉండే మెడికల్ షాప్ అయితే. ఈ అన్నని అడిగితే డ్రెస్సింగ్ చేస్తాం అంటే చేస్తా అని చెప్పిండు. డ్రెస్సింగ్ కూడా చేయించేసుకున్నా ఇప్పుడే. అసలు డేంజర్ 1 అవర్ టైం పట్టింది డ్రెస్సింగ్ చేయడానికే. చాలా నొప్పి లేస్తుంది అసలు. ఎందుకు ఇంత ఓవర్ చేసిందంటే, ఇప్పుడు కూల్ ప్లేసెస్కి పోతున్నాం కదా మనం, కొంచెం లోపలికి ఇంపాక్ట్ తీసుకోకుండా అయితే కొంచెం హెవీగా అయితే వేసిండు. ఇప్పుడైతే మనకి కర్నూలు అన్న వాళ్ళు కూడా కలిసి ఇక్కడ 4 మెంబర్స్ అయితే ఇన్ని నుంచి అయితే అన్న వాళ్ళతో కలిసి అయితే వెళ్ళిపోతున్నాం మేమైతే. ఇంద్రా భైరవ్గా ఇంత పని చేసినవరా నువ్వు, కొంచెం చూసుకోమలా. మంచిగా లదాఖ్ రోడ్లో ఎంజాయ్ చేద్దామని వస్తే వెనక కూర్చోబెట్టుకొని నడిపించుకుంటున్నావు, చూసినావా? ఇది పెద్ద స్టోరీ అసలు. ఇది బా ఎందుకు వచ్చినారా దేవుడా అని అనిపిస్తుంది తెలుసా. ఇంత ఈరోజు నిన్నమన్న అసలు పెయినే లేకుండా ఈరోజు పెయిన్ స్టార్ట్ అయిపోయింది మళ్ళీ. ఇప్పుడే మెకానిక్ షాప్ దగ్గర అయితే ఆగినాము. చైన్ టైట్ చేపిద్దామని చెప్పి ఆగినాము. చైన్ అయితే మొత్తం లూజ్ అయిపోయింది, ఒకటే సౌండ్ వస్తుంది. ఈరోజు స్ప్రే కూడా కొట్టలేదు మార్నింగ్ అయితే. ఎండకు అవుతలేదు అసలు. వెనక కూర్చోవాలంటే ఫస్ట్ అవుతలేదు. ఆ చూడండి, ఇంకా సీట్లు ఉన్నాయి, ప్రశాంతంగా సోఫాలో కూర్చున్నట్టు ఉంది అనుకుంటాం, కానీ టార్చర్ ఉంది. ముందలన్నా కొంచెం రైడింగ్ చేస్తుంటే ప్రశాంతంగా ఉంటుంది, కానీ చైన్ టైట్ చేస్తే కొంచెం సెట్ అయిపోతుంది బండి అయితే. లిటరల్లీ ఎండ అయితే ఘోరంగా కొడుతుంది గాయస్. ఫైనల్లీ వీఆర్ ఇన్ ద డ్రీమ్ గాయస్. మనమైతే ఇప్పుడైతే హిల్ స్టేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మన లదాఖ్లో వచ్చేసి అయితే ఫస్ట్ టన్నల్ ఇది. మనకి ఏదో వర్క్ అయితే జరుగుతుంది మరి దీంట్లో. మనమైతే హిల్ స్టేషన్లో లోపలికి అయితే వచ్చేసినాం. ఇంకా ఇన్ నుంచి అయితే ద జర్నీ బిగిన్స్. మస్తు వైబ్ ఉంటుంది. మన సెకండ్ టన్నల్ కూడా ఎంట్రీ అవుతున్నాం ఇప్పుడు. ఓకే వ్యూ అయితే చూడండి కొంచెం సేపు, ఎంత ప్రశాంతంగా ఉంది. ఈ నుంచి డైరెక్ట్ ఇట్లా దిగితే కింద ఉంటాం. ఇంకా వ్యూ అయితే మస్తు ఉంది అసలు. ఇక్కడ కొన్ని అయితే డ్రోన్ షాట్స్ అయితే తీసినాము. ఇన్నే ఒక 1.5-2 అవర్స్ అయితే ఇన్నే ఉండిపోయినాము. ఈ నుంచి శ్రీనగర్ వచ్చేసి 200 కిలోమీటర్స్ ఉంది. వీలైతే టెంట్ లేదంటే రూమ్ అయితే తీసేసుకొని నైట్ అయితే స్టే చేద్దాము. మన బైక్తోనైతే ఇక్కడ పెట్టుకొని ఫోటోషూట్స్ అయితే తీసుకున్నాము. ఫొటోస్ అయితే చూడాలనుకుంటే తెలుసు కదా,
ఇన్స్టాగ్రామ్లో పోయి అయితే ఫాలో కండి వినయ్ మోటో బ్లాగ్స్. ఫొటోస్ అయితే క్రేజీ వచ్చినాయి గైస్. ఇప్పుడే ఇంక అందరం అయితే స్టార్ట్ అవుతున్నాము. ఇప్పటివరకు అయితే వర్షం లేదు, ఏం లేదు. ఇప్పుడే వర్షం అయితే స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఎండ కొడుతుంది, ఎండ కొట్టుకుంటేనే వర్షం అయితే స్టార్ట్ అయింది. ఒక్కసారి చూడండి గైస్, ఏంది ఇది, స్వర్గంలోకి వచ్చినట్టే ఉంది. ఏదో వాల్పేపర్ చూసినట్టే ఉంది కదా. లొకేషన్స్ అయితే అమేజింగ్ అసలు. ఈ పైన నుంచి ల్యాండ్ స్లైడ్ అయితే ఏంది కథ, ఆల్రెడీ చాలా వరకు అయింది. ల్యాండ్ స్లైడ్ కోసం అని చెప్పి మనకి ఇట్లా రాక్ అయితే కడుతున్నారు మొత్తం. చలి వెట్టింగ్స్ ఓన్కింగ్స్ టోటల్లీ. చలి అయితే స్టార్ట్ అయిపోయింది, అప్పుడే చలి పెడుతుంది. ఇంకా ముందుంది ముసళ్ళ పండుగ, ఇప్పుడే ఏం లేదు. ల్యాండ్ స్లైడ్స్ అయితే ఘోరంగా అయినాయి అసలు. ఈ కొండలు చూస్తుంటేనే భయం అవుతుంది అసలు, ఈ పైనకి లేడర్ రాళ్ళు పడతాయని. మా వ్యూస్ అసలు వేరే ఉన్నాయి. ఇక్కడ ల్యాండ్ స్లైడ్ అయితే మొత్తం డైరెక్ట్ రోడ్ మీదకి అయితే వచ్చేసింది. ఇంకో రోడ్ పైనకి వచ్చేసిండ్రు రాళ్ళు అయితే. ఏందిరా భయ్యా ఇదంతా, ఏదో ఇట్లా డిజైన్ చేసినట్టే ఉంది వ్యూ అయితే. జస్ట్ స్మాల్ టీ బ్రేక్ కోసం ఆగినాం. ఓకే గైస్, ఇప్పుడైతే మనం డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ టన్నల్ అంట. టనల్లో అయితే మంచిగా వేడి ఉంది. ఇప్పటివరకు చల్లగా చలి పెట్టినుండే, బాయ్ మొత్తం వైబ్ చేస్తుండు బండి మీద అయితే. ఈ టన్నల్ బయటికి పోగానే మళ్ళీ అయితే చలి అయితే స్టార్ట్ అయిపోతుంది. చాలా కూల్ ఉంది గైస్ వెదర్ అయితే. టైం వచ్చేసి అయితే 2 అవుతుంది. మనమైతే ఇప్పుడైతే శ్రీనగర్లో దాల్లేక్ నుంచి ఒక 2 కిలోమీటర్స్ దూరంలో అయితే హైవేలాక్ హోమ్ స్టే అని ఉంది. ఇక్కడనే అయితే ఈరోజు స్టే అయితే తీసుకున్నాం. సో బ్లాగ్ అయితే ఇదే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. టాటా, బై బై.